మగనదపు అర్హుడవు నీవే నా దైవం. మగనదపు అర్హుడవు నీవే నా దైవం. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మగనదపు అర్హుడవు నీవే నా దైవం. మగనదపు అర్హుడవు నీవే నా దైవం. నన్ను కురిపించినావు బండ నుండి నీవిచ్చినావు. నన్ను కురిపించినావు బండ నుండి నీవిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే. మగనదపు అర్హుడవు నీవే నా దైవం. మగనదపు
సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం నా బాణ భూమి సార్వో నాట్య వందనం నా బాణ భూమి సాగు నాట్య వందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ఘనతి యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ఘనతి మహోన్నతుండ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం శుభా విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనం సావ్యమంగళం సమస్త సృష్టి సాధనం సావ్యమంగళం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము
స్తుతి ప్రార్థన. ఓ దేవ తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనలు. దూతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచడానికి అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతా పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఏకశుని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అది పరిశుద్ధ దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారిని చెప్పుకున్నలా మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకున్నలా ఆయన నమ్మది వాడి నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నితమైన పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకున్నలా ఆయన నమ్మదిగా చేవారు మోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గొప్ప ఆహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి నంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. అందరూ మన పాపములు ఒప్పుకుందాము. అందరం అంతా కలిసి పడి పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమ బట్టి విశ్వాసన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడాడు, మన పాపములకు జ్ఞాపకము చేసుకున్నాడు. ఆడి తండ్రి స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రార్థన చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సుందరాడుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడే వచ్చిననియు మిగిలిన వారికి ఎగండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బతుకుకొననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు
అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు నేను కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకున్నాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయము. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, ఇంతవరకు నాయనా నీ సహవాస భాగ్యాన్ని మాకు దయచేసి ఉన్న విధానము కొరకు నీకే స్తోత్రములు. నాయనా, ఇంతవరకు పాటల ద్వారా నీవే తోడే నడిపించావు. వాక్యములో మాతో ఉన్న తండ్రి నీకే స్తోత్రములు. వాక్యమైన యేసయ్యా నీకే స్తోత్రములు. నాయనా, మేము వర్తమానములోనికి వెళుచుండగా నీవే మాతో మాట్లాడమని అడుగుతున్నాము. ప్రతి వాని హృదయము నీ వైపు త్రిప్పుకొని వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును, హృదయము నీవే మాకు దయచేయమని నాయనా, మా హృదయములలోనికి ప్రభువా ఈ వాక్యము దూరునట్లుగా నీవే మమ్మలను అభిషేకించమని వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన మనందరకు తోడై నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేసిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని ఆయన వాగ్దానము చేశారు. కనుక వాగ్దాన రీతిగా మనం చూసినట్లయితే దేవుడు ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము చేసిన వారందరినీ కూడా ఆయన యొక్క ఆత్మనిచ్చి ఏదో ఒక విధముగా ఏదో ఒక సూత్రాన దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. అయితే వాడుకునేటువంటి దేవుడు ఎలాగన వాడుకుంటున్నాడంటే, మానవ రూపము కలిగినటువంటి వీరికి దైవత్వమునిచ్చి, దేవుని యొక్క ఆత్మనిచ్చి, పరిశుద్ధాత్మతో నింపి దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడట. అలాగన ఈ ఆత్మతో ఎప్పుడైతే ప్రభువు నింపుతూ ఉన్నాడో, ఇప్పుడు వీరు మానవులైన వారందరిలో కూడా ప్రత్యేకింపబడిన వారిగా ఉంటూ ఉన్నారు. వారిలో దేవుడు ఒక ప్రత్యేకతను ఉంచుతున్నాడు. దేవుని ఆత్మను పొందిన వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత దేవుడు ఇచ్చుచూ ఉన్నాడట. మరి మనం గమనించినట్లయితే చదువుకున్నటువంటి వాక్యములో
సంఖ్యాకాండములో మనం గమనించినట్లయితే యెహోషువ కనబడుతున్నారు. యెహోషువ అనగా ప్రభువే రక్షకుడు అని అర్థమిచ్చు ఉన్నది. గనుక ఈయన రక్షకుడుగా ఇశ్రాయేలైన వారిని దేవుని వైపు త్రిప్పడానికి, వారిలో ఉన్నటువంటి బలహీనతలను, వారిలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా దేవునికి చూపించి వారి నుండి తొలగించడానికి దేవుడి యొక్క యెహోషువను వాడుకొనొచ్చు ఉన్నారట. దేవుని స్తోత్ర. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షణ అనేది ప్రభువు వలనే వచ్చును కానీ మనుషుల వలన అనేది మనకి రాదు. మరి ప్రభు వాగ్దానం చేశారు ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్షావిధి కలుగును. కనుక ఆయన యొద్దకు వచ్చినటువంటి మనము, ఆయనతో సహవాసము చేస్తున్నటువంటి మనము ప్రభు ఇక్కడ ఉన్నారని, ప్రభు మనల్ని రక్షించుతున్నాడని, ఆయన మనలను బలపరుచుతున్నాడని, ఆయన మనల్ని అభిషేకించుతున్నాడని మనం అందరం కూడా నమ్మేవారిగా ఉండాలట. అలాగన నీవు నమ్మినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు ఏమిస్తున్నాడంటే, మొట్టమొదట నమ్మకము కలిగి ఉండాలి, రెండవది బాప్తిస్మము పొందాలి, మూడవది రక్షణను అనుగ్రహించేటట్లుగా దేవుని వైపు మనం చూడాలట. దేవుని స్తోత్ర. అట్టి వారికి దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆయన మనకి కలుగజేస్తూ ఉన్నాడు. అయితే దేవుని విశ్వాసులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క యెహోషువలో ఉన్నటువంటి లక్షణములు ఏమిటి అని మనం గమనించినట్లయితే, అంటే దేవుడు ఈయనను ఆశీర్వదించిన తరువాత దేవుడు ఈయనకి ఇచ్చినటువంటి గొప్ప లక్షణములు ఏమిటి, ప్రత్యేకమైనటువంటి లక్షణములు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజములో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావాలెను. కనుక ఎందుకు తీసుకొని రమ్మంటున్నాడు అని మనం గమనించినట్లయితే, దేవునికి అర్పించడానికి, దేవునికి సమర్పణ చేయడానికి, దేవుని యొద్ద దానిని బలి వేయడానికి తీసుకొని రమ్మంటున్నాడు. కనుక ఇలాగన తీసుకొని రమ్మంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క యెహోషువ చేస్తున్నటువంటి పని ఏమిటంటే, వీరందరినీ చక్కగా తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత వీటిని వారి ఇంటి దగ్గర ఉంచమని సెలవిచ్చాడు. ఎందుకంటే ఇది దేవునికి కావలసినది, ప్రత్యేకమైనదిగా ఉండాలి. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలంట? ప్రత్యేకమైనదిగా ఉండాలి. అలాగనే మనల్ని మనం సమర్పణ చేసుకునేటప్పుడు కూడా మనము కూడా ఏం చేయాలంటే ప్రత్యేకమైన వారిగా సిద్ధపడి రావాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా పడితే అలాగా వచ్చేవారుగా ఉండకూడదు, శుద్ధి కలిగి రావాలి అంటున్నారు. ఎలా రావాలమ్మా? శుద్ధి కలిగి నీవు దైవ సన్నిధికి నీవు రావాలి. కనుక మరి దేవుడి యొక్క బలి వేయడము ఎందుకు అంటే, మనలో ఉన్న పాపములు ప్రాయశ్చిత్తం అవడానికి అన్నారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో మనం గమనించినట్లయితే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్ర. పాపము చేసే ప్రతివాడు కూడా పాపమునకు దాసుడిగా ఉన్నాడు. కనుక ఈ పాపము నుండి విడిపించడానికి, ఈ పాపములు మనలో నుండి తీసివేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే
ఆ కాలములో తండ్రి అయినటువంటి దేవుని కాలములో ఈ యెహోషువ ఏమన్నాడంటే ప్రతి వారు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని రమ్మన్నారు. ఎందుకంటే వారు పాప పరిహారార్థ బలిగా వారు అర్పించడానికి దేవుడు వాటిని వాడుకొనిస్తున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయములో యోబు గారు కూడా దేవునికి అర్పించుచు ఉన్నాడు వారి బిడ్డల కొరకు. 1వ అధ్యాయం 5వ వచనములో చూసినట్లయితే వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని తిరువలంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయించుదెను. దేవుని స్తోత్ర. ఒకవేళ వారి బిడ్డలైన వారు పాపము చేసినారేమో అని చెప్పి ఈ యొక్క యోబు ప్రతి దినము కూడా ఏ సమయములోనూ అరుణోదయ సమయములో లేచి వారిని ఒక్కొక్క నిమిత్తం అంటే ఒక్కొక్క కుమారు నిమిత్తము ఒక్కొక్క బలి అర్పించేవాడట. అందరికీ కలిపి ఒకటి కాదు, అర్థమవుతుందా? అందరికీ కలిపి ఒకటి కాదు, ఒక్కొక్కని నిమిత్తం ఒక్కొక్క బలిని ఆయన అర్పిస్తూ ఉండేవాడు. అయితే ఇలాగన బలి అర్పించుట ద్వారా ఇప్పుడు వారు ఏమవుతున్నారు? ఒక్కొక్కరి నిమిత్తము అర్పించడం ద్వారా వారు పవిత్రపరచబడుచున్నారట. వారిలో ఉన్న పాపము పరిహారమగుచు ఉన్నది. దేవుని స్తోత్ర. మరి మనలో ఉన్న పాపము పరిహారం అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి పాపము పరిహారము కావాలంటే మరి మనం ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, యేసుకు మళ్ళను మనము సమర్పణ చేసుకోవాలట. భక్తులైన వారు చెప్పిన మాట ఏమిటంటే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపడాలట. ఈవేళ శుక్రవారం అనుకోండి లేదా ఆదివారం అనుకోండి, ఓ సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపడాలి. సిద్ధపడి ముందుగానే నీ వస్త్రములతో ముందు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి, తర్వాత నీ వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి, తర్వాత నీ దేవుడికి నీవు ఇచ్చేటువంటి కానుకను ఏం చేయాలి? సిద్ధం చేసుకోవాలి. ఇలాగ నీవు సిద్ధపరుచుకుంట ద్వారా అప్పుడు దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో సిద్ధము చేసేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. నన్ను సిద్ధము చేయుమన్ అడిగిన తోపలనా నన్ను సిద్ధము చేయుమనసు నరుడు అడిగిన తోపలనా నన్ను నావకమును సబను నావకమును సబను ఆలయసిన కొనిపోనా ఆలయసిన కొనిపోనా మనోవిచారము మూడు నీకు మహిమకరముని కావలెను. దేవుని స్తోత్రం. చాలా మంది వారికి ఉన్న వ్యాధులు తగ్గక, వారికి ఉన్న అప్పులు తీరక, వారికి ఉన్నటువంటి బలహీనతలు పోక ఏం కలిగి ఉంటారు? మనోవిచారం కలిగి ఉంటారంట. ఇక నా బ్రతికింతేనా, ఇక నన్ను ఇవి వదిలి వెళ్ళవా, నాకున్నటువంటి అప్పులు పోవా, నాకున్నటువంటి రుణాలు తగ్గవా, నాకున్న వ్యాధులు పోవా అని ఏం చేస్తుంటారంటే మనోవిచారం కలిగి ఉంటారంట. అందుకని అయ్యగారు ఏమన్నారు? మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపులే కావాలెను. మరి మహిమ తలంపులు నీకు రావాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దైవ సన్నిధిలో దేవుని సహవాసము నీవు
కలిగి ఉండాలట. అప్పుడు దేవుడు ఈ లోక తలంపులు నీలోని తీసేసి నాకు తగ్గవా అనేది కాకుండా యేసయ్య నాకు తగ్గిస్తాడు, నాకు రుణాలు తీరవా అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నా రుణాలు తీరుస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని దేవుడు కలిగిస్తాడట. దేవుని స్తోత్రం. అట్టి ధన్యత యెహోషువ ఎలాగనైతే దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా ఉన్నాడు, మోషేలో కొంత ఆత్మను అధికారమును పొందేవాడిగా ఉన్నాడు, అలానే మనము కూడా అటు ఆశీర్వాదమును పొంది దేవుని చేత నడిపింపబడే ధన్యత తండ్రి మనందరికి దయచేయును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించండి. కుర్చీలో కూర్చుని వారందరూ లేచి నిలబడమ్మా. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, ఇంతవరకు విన్నటువంటి వర్తమానమును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, యెహోషువ విషయములో నాయనా నీవెంతో గొప్ప కార్యము చేస్తావు. యెహోషువ నిన్ను వెంబడించి ఉన్నాడు గనుక ఆయనను నీవు ఆశీర్వదించావు. ఆశీర్వదించడమే కాదు, నీ ఆత్మను ఉంచావు ప్రభువా. ఆత్మను ఉంచడమే కాదు కానీ మోషేలో ఉన్న కొంత ఆత్మను, కొంత ఆశీర్వాదమును నాయనా నీవే యెహోషువ మీద ఉంచమన్నావు తండ్రి. నీకే స్తోత్రములు. యేసయ్యా, ఆ సమయములో మోషే యెహోషువను ఆశీర్వదించుచుండగా నాయనా నీ యొక్క హస్తము మోషే మీద, మోషే హస్తము యెహోషువ మీద ఉండగా మోషేలో ఉన్న కొంత ఆత్మ యెహోషువ మీద పంపిన తండ్రి నీకే స్తోత్రాలు. నాయనా, ఎప్పుడైతే ఆత్మను పొందాడో నీవు అధికారమునిచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు. ఆశీర్వాదమునిచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. నాయనా, ఆయనకు ఆత్మను పొందుకున్న ఆయన, ఆశీర్వాదము పొందుకున్న ఆయన, కొంత ఆత్మను పొందుకున్నటువంటి యెహోషువ నాయనా ఈ సృష్టిని ప్రభువా శాసించేటువంటి అధికారమునిచ్చావు. సృష్టి మీద అధికారం ఇచ్చి ప్రభువా, ఇదిగో తండ్రి సూర్యుని ప్రభువా, ఇదిగో నాయనా నీవు ఆపు చేసేటట్లుగా, చంద్రుని ఆపు చేసేటట్లుగా గొప్ప శక్తినిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. నైనా యెహోషువ నీకు లోబడ్డాడు గనక సృష్టి యెహోషువకు లోబడింది ప్రభువా. అలాగనే మేమందరము కూడా నీకు లోబడి నాయనా నిన్ను వెంబడించేటువంటి ధన్యత మా అందరకు దయచేయమని అడుగుతున్నాం. తండ్రి నీకే స్తోత్రములు. నాయనా యెహోషువకు ప్రభువా వాగ్దానము చేసిన దేశములోనికి నీవే ప్రభువా ఆయన నడిపించిన తండ్రి నీకే స్తోత్రాలు. అలానే మేము కూడా నువ్వు వాగ్దానము చేసినటువంటి నాయనా నీవు మాకు స్థలములు సిద్ధపరుస్తానని సెలవిచ్చిన ఆ పరలోకపు స్థలములోనికి మేమందరము కూడా రాగలిగే శక్తిని మా అందరకు నీవే దయచేసి బలపరచమని నాయనా కూడి వచ్చిన వారందరినీ దీవించండి. నాయనా వారు ప్రభువా సమర్పణ చేస్తున్న కానుకలను దీవించండి. ఏమేమనుకొనిచ్చు నీకు కానుకలు సమర్పించుచున్నారో వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలము చేయమని అడుగుతున్నాం. తండ్రి నీకే స్తోత్రాలు. కూడి వచ్చిన వారిలో బలహీనమైనటువంటి వారందరినీ నీవే బలపరచండి. రుణాల నుండి విడుదల కలగచేయండి. నాయనా ఇదిగో ప్రభా ఎవరు వ్యాధులతో బాధపడుతున్నారో నాయనా ఇగో తీరనటువంటి వ్యాధులు, తీరనటువంటి రుణములతో ఎందరు బాధపడుతున్నారో వ్యాధుల నుండి విడుదల, అప్పుల నుండి విడుదల నీవే కలిగించి బలపరిచి నాయన ప్రతి బిడ్డను నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నీవే వాడుకొని మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి
నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం దయచేయము, మెల్లపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి దేకాకి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. యేసురత్న మనకు జయం, అపవాది క్రియలకు లయం. యేసురత్న మనకు జయం, అపవాది క్రియలకు లయం. యేసురత్న మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.